అందరికీ నమస్కారం. ఇవాల్టి మన కథ జయ విజయుల కథ. ఇంకా మన కథలోకి వెళ్ళిపోదామా? జయ మరియు విజయులు శ్రీ మహావిష్ణువుకి ద్వారపాలకులు. ఒకరోజు బ్రహ్మ మనసు నుండి పుట్టిన పుత్రులు అనగా సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు శ్రీ మహావిష్ణువుని కలవడానికి వైకుంఠానికి వస్తారు. ఈ కుమారులలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వారు వయసులో పెద్దవారు అయినా కూడా చిన్నపిల్లలుగా కనిపిస్తారు. అలా కనిపించడం వల్ల జయ మరియు విజయులు వీరిని మహావిష్ణువుని కలవడానికి అనుమతిని ఇవ్వలేదు. అది విన్న నలుగురు పుత్రులు దాన్ని అగౌరవంగా భావించి కోపంలో జయ మరియు విజయులను భూమిపై మానవులుగా జన్మిస్తారని శాపం ఇస్తారు. ఇది అంత తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు ఆ కుమారులను జయా విజయులతో సహా లోపలికి ఆహ్వానిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నేను సర్వాంతర్యామిని, నాకు అందరినీ కలవడానికి సమయం ఉంటుంది అని చెప్పారు. ఆ కుమారులు విష్ణువుతో, వారికి పడ్డ శిక్ష గురించి మీరే నిర్ణయం తీసుకోండి, మాకు శాపం వెనక్కి తీసుకునే శక్తి లేదు అని చెప్తారు. ఇది విన్న విష్ణువు జయా విజయులకు శాప విమోచనం కోసం 2 అవకాశాలు ఇస్తానని మీరే నిర్ణయించుకోండి అని చెప్తారు. 1వ అవకాశం ఏమిటంటే 7 జన్మలు శ్రీ మహావిష్ణువుకు భక్తులుగా జన్మించి మరణాంతరం వైకుంఠానికి చేరుకోవడం. 2వ అవకాశం ఏమిటంటే 3 జన్మల పాటు విష్ణువుకు భద్రశత్రువులుగా జన్మించి శ్రీ మహావిష్ణువు చేతుల్లోనే మరణించి తదుపరి వైకుంఠానికి చేరుకుంటారు. జయ మరియు విజయులు, మేము మా విష్ణుమూర్తి లేకుండా జీవించలేము, కావున మేము 2వది ఎంచుకుంటాము, అప్పుడు త్వరగా వైకుంఠానికి చేరుకోవచ్చు అని చెప్తారు. వీరి ఇరువురు కృతయుగంలో హిరణ్యాక్షుడిగా వారాహి అవతారం చేతిలో మరణిస్తారు. హిరణ్యకశిపుడిలా నరసింహుని అవతారం చేతిలో మరణిస్తారు. త్రేతాయుగంలో వీరు ఇరువురు రావణ కుంభకర్ణులుగా జన్మించి రామావతారం చేతిలో మరణిస్తారు. ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్రాసురుడిలా పుట్టి శ్రీకృష్ణుని అవతారం చేతిలో మరణిస్తారు. ధన్యవాదాలు.